కాంగ్రెస్ బీజేపీ నేతలు కుమ్మక్కై మహబూబ్ నగర్లో తనను ఓడించారని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర క్యాలెండర్ను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసిన మొదలైతే దారిలో పడదాం అని చెప్పి 15% రిజర్వేషన్ తీసుకురావడం అనేది నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో 100% ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లో మొత్తం టోటల్గా వీళ్ళే అమ్మాలి, ఈ వృత్తి అనేటువంటి పరిస్థితి గ్యారెంటీ వస్తుంది, ఈ జాతికి వస్తుంది. తర్వాత దీని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కూడా వస్తుంది అంశం. ఎక్కడో దగ్గర లేకపోతే రాదు కదా, కొట్టి పడేసేది వైన్ షాప్ మీకేం సంబంధమా చల్ అని చెప్పి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వైన్లు తయారు చేసేది కూడా గౌడ్లే, కళ్ళు ద్వారా వైన్లు 16 రకాల వైన్లు తయారు, పురాణాలు చూడండి అని చెప్పి పురాణాలు కూడా చదివి చూసింది.